ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వంతోనే సాధ్యమని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా హరీష్ కుమార్ గుప్తా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. రేపు ఉత్తర కోస్తా, యానాంలలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వంతోనే సాధ్యమని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రమైనా దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ ప్రభుత్వం ఉండాలన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతిభావంతులైన యువ శక్తిని ప్రపంచం గుర్తించిందని కొనియాడారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో రాష్ట్రం కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ సభలో నరేంద్ర మోదీతో పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, జనసేన పార్టీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. కాగా నిన్న డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. సార్వత్రిక ఎన్నికలు ముగిసేంత వరకు ఎన్నికలకు సంబంధించిన ఏ విధుల్లోనూ భాగస్వామ్యం కాకూడదని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్య అందిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని మాచర్లలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తూ గత 58 నెలల పాలనలో విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చామని అన్నారు. పాఠశాలల్లో 6వ తరగతి నుంచే డిజిటల్ బోధనా పద్ధతులు అనుసరిస్తున్నామని, 2,30,000 ఉద్యోగాలు కల్పించామని ఆయన అన్నారు. మేనిఫెస్టోలోని హామీలను 99% అమలు చేశామని జగన్మోహన్ రెడ్డి పునరుద్ఘాటించారు. రేపు ఉత్తర కోస్తా, యానాంలలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వెల్లడించింది. వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం 1-2 చోట్ల ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. యువత వ్యక్తిగత నైపుణ్యాలు పెంపొందించుకుని ఎవరిపైనా ఆధారపడకుండా జీవించాలని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సూచించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్టులో స్వయం ఉపాధి శిక్షణ పూర్తి చేసుకున్న యువతీ యువకులకు నిన్న ఆయన ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మనం ఓటు వేయడంతో పాటు ఇతరులు ఓటు వేసేలా చూడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. 60 నుంచి 70% ఓటింగ్తోనే సంతృప్తి చెందకూడదని, దానిని పెంచేందుకు అందరూ కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. ప్రలోభాలకు గురికాకుండా నాయకుల సమర్థత చూసి ఓటు వేయాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. విశాఖ నుంచి ఈరోజు సాయంత్రం 7:10 బయలుదేరవలసిన విశాఖపట్నం తిరుపతి ప్రత్యేక రైలు 3 గంటలు ఆలస్యంగా, అంటే రాత్రి 10:10 బయలుదేరుతుందని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. దీని జత రైలు ఆలస్యంగా నడుస్తున్న కారణంగా మార్పు అనివార్యమైనట్టు వెల్లడించారు. అదేవిధంగా శ్రీకాకుళం రోడ్లో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరవలసిన శ్రీకాకుళం తిరుపతి ప్రత్యేక రైలు 14 గంటలు ఆలస్యంగా, అంటే రేపు ఉదయం 5 గంటలకి బయలుదేరుతుందని తెలిపారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని రైల్వే అధికారులు కోరారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈరోజు నంద్యాల జిల్లా పాణ్యంలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాయలసీమ ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను పట్టించుకోలేదని అన్నారు. ప్రజల జీవితాలను మార్చే సూపర్ 6 పథకాలతో మేనిఫెస్టో రూపొందించామని ఆయన పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రజలను కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఉన్నత విద్య అభ్యసించాలనుకునే గిరిజన విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ను సద్వినియోగం చేసుకోవాలని గుంటూరు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ స్కాలర్షిప్ పొందడానికి www.overseas.tribal.gov.in వెబ్సైట్లో ఈ నెల 31వ తేదీలోగా విద్యార్థులు నమోదు చేసుకోవాలని తెలియజేసింది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏయూ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ ప్రవేశ పరీక్షకు 90.87% హాజరయ్యారని ప్రవేశాల సంచాలకులు ఆచార్య డిఎన్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. నిన్న జరిగిన ఈ పరీక్షకు 4,349 మంది దరఖాస్తు చేసుకోగా 3,952 మంది హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కడపలోని 8 ప్రాంతీయ కేంద్రాల పరిధిలో ఈ పరీక్ష జరిగింది. విశాఖలో పరీక్షా కేంద్రాలను ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య ఎం. జేమ్స్ స్టీఫెన్ పరిశీలించారు. ఈ పరీక్షా ఫలితాలను ఈ నెల 7న విడుదల చేస్తారని ప్రవేశాల సంచాలకులు తెలియజేశారు. బాధ్యతతో కూడిన రాజకీయాలు చేయడమే తమ పార్టీ సిద్ధాంతమని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు, విశాఖ ఉత్తరం నియోజకవర్గం శాసనసభ అభ్యర్థి వివి లక్ష్మీనారాయణ అన్నారు. విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు. మేనిఫెస్టోలోని 34 అంశాలతో కూడిన వాగ్దానాలకు చట్టబద్ధత కల్పించేందుకు ₹100 బాండ్ పేపర్పై రాసి ఇస్తున్నామని లక్ష్మీనారాయణ హామీ ఇచ్చారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని ఖచ్చితంగా వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని శ్రీకాకుళం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ తెలిపారు. పీఓ, ఏపీఓ, ఓపీఓ, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, సెక్టార్ అధికారులు, మైక్రో అబ్జర్వర్, కంట్రోల్ రూమ్ సిబ్బంది, డ్రైవర్లు, వీడియోగ్రాఫర్లు, పోలీస్ సిబ్బంది, వెబ్ కాస్టింగ్ చేసేవారు ఈ పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకుంటారని తెలియజేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఏవైనా కారణాల చేత ఇప్పటివరకు ఓటు హక్కు వినియోగించుకోలేని వారు 7, 8వ తేదీల్లో ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఓటు వేయవచ్చని ఆయన స్పష్టం చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించామని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ కాన్పులు జరిగేలా దృష్టి సారించాలని పార్వతీపురం మన్యం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ కె. విజయపార్వతి వైద్యాధికారులకు సూచించారు. పార్వతీపురం మండలంలోని డోకెశీల, బందలుప్పి పీహెచ్సీలను ఈరోజు ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాన్పుల రిజిస్టర్లను, ల్యాబొరేటరీ, వ్యాక్సిన్ మందుల నిల్వలను పరిశీలించారు. అనంతరం రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 13న జరగబోయే ఎన్నికల పోలింగ్ రోజున ఎటువంటి అంతరాయం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎన్నికల అధికారిణి కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులను ఆదేశించారు. ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు జిల్లాలో ఉన్న వడ్డాది, పాడేరు ఘాట్, లంబసింగి ఘాట్, మారేడుమిల్లి, భద్రాచలం ఘాట్ రోడ్లపై భారీ వాహనాలు, సిమెంట్, స్టీల్ రవాణా వాహనాలు నిషేధించడమైందని ఆమె తెలియజేశారు. మహిళల టీ20 ప్రపంచ కప్ 2024 షెడ్యూల్ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు జరిగే ఈ ప్రపంచ కప్కు బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నమెంట్లో భారత్ గ్రూప్ ఏలో పోటీ పడనుంది. గ్రూప్ ఏలో అక్టోబర్ 4న న్యూజిలాండ్తోనూ, 6న పాకిస్తాన్తోనూ, 9న క్వాలిఫైయర్ 1తోనూ, 13న ఆస్ట్రేలియాతోనూ భారత్ ఆడనుంది. ప్రతి జట్టు 4 గ్రూప్ మ్యాచ్లు ఆడుతుంది. తొలి 2 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. అక్టోబర్ 17, 18వ తేదీలో సెమీఫైనల్స్, 20న ఫైనల్స్ జరుగుతాయని ఐసీసీ పేర్కొంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వంతోనే సాధ్యమని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా హరీష్ కుమార్ గుప్తా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.